జిల్లాలో ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మధ్య నిధులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కనబడతా ఉన్నాయి. ఇరు పార్టీలకు సంబంధించి మరొక ఘర్షణ వెలుగు చూస్తున్నది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ. థ్యాంక్ యూ ప్రణయ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జేనత్ మండ సర్వసభ్య సమావేశం అంటే ప్రతి 3 నెలలకోసారి జరగాల్సినటువంటి ఒక సర్వసభ్య సమావేశం. అది అంటే ప్రజల సమస్యలు చర్చకు రావాల్సినటువంటి ఒక సమావేశంలో ఈ రోజు జేనత్ మండలంలో జరిగినటువంటి ఒక సమావేశం రసాభాసగా మారింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక అధికార బీఆర్ఎస్ తర్వాత ప్రతిపక్ష బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. అంటే ఎప్పుడైతే సభ ప్రారంభం కాగానే ఆ సభకు సంబంధించినటువంటి ఒక ఎంపీపీ సభలో ఉన్నటువంటి ఒక సమస్యల్ని ప్రస్తావిస్తుండగా ఆ బీజేపీ సభ్యులు అంటే బీజేపీ సర్పంచులు తర్వాత ఎంపీటీసీలు అడ్డుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏవైతే ప్రధానంగా అక్కడ చేపట్టేటటువంటి ఒక అభివృద్ధి పనులు అంటే మండలంలో చేపట్టేటటువంటి ఒక అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఉపయోగిస్తూ ఆ బీజేపీ అంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక ఏవైతే అభివృద్ధి పనులకు ఎంపీ స్వయం బాపురావు గారిని పిలవకపోవడం, తర్వాత ప్రోటోకాల్ పాటించకపోవడం, ఇదంతా కూడా జగన్ మండలం నిరాల ఎంపీటీసీని పిలవకపోవడంపై కూడా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఒక ఉత్తేజ ప్రకటనగా అవుతున్నారని, తర్వాత ఇతర ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోవడం లేదని, తమ సమస్యలు అంటే ప్రజా సమస్యలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని చెప్పేసి ఈ బీజేపీ సభ్యులు ఆలోచిస్తున్నారు. ఇవాళ మాత్రం ఇరు వర్గాల మధ్య మాత్రం ఒక కొంత గందరగోళం నెలకొంది. అంటే ఈ సభ్యులు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పలేక సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి, అంటే వారే అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక సభ్యులే ఆ సభ నుంచి ఈ సభలో వాయిదా తీర్మానం ప్రకటించి వెళ్ళిపోతుంటే బీజేపీ సభ్యులు అడుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అంటే ఆ వెళ్ళిపోతున్న వారు ఎవరైతే ఎంపీపీ ఉన్నాడో ఆ ఎంపీపీకి ఆమె పట్టుకుని అతన్ని వెళ్లకుండా అడ్డుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే దీనికి నిరసనగా అంటే ఈ యొక్క ఏవైతే సమావేశాలు అభివృద్ధి పనులకు ఈ యొక్క ప్రతిపక్ష సభ్యుల్ని పిలవకపోవడం మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఈ సమావేశం జరిగిన సమయాల్లో వాళ్ళంతా కూడా నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు బీజేపీ సభ్యులు. అయితే కూర్చున్నప్పుడు ఆ ఎంపీపీ అధికార పక్షం వాళ్ళు వెళ్లి తమ సీట్లో కూర్చోమని చెప్పినా కూడా వాళ్ళంతా కూడా కిందనే కూర్చొని నిరసన వ్యక్తం చేసినట్టుగా సమాచారం అవుతుంది. అయితే నిరసన వ్యక్తం చేసి ఏవైతే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు విడుదలయ్యాయో ఆ నిధుల లెక్క తేల్చాలని, ఏ పనులకు అభివృద్ధికి ఎంతెంత నిధులు కేటాయించారు, ఏ అభివృద్ధి పనులు చేశారు ప్రెస్ పెట్టి సమాచారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కూడా అక్కడ గట్టిగా నిలదీయడంతో ఈ యొక్క అవే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయి, ఇవన్నిటి మీద కూడా ఆ ఎంపీపీని ఆ బీజేపీ సభ్యులు గట్టిగా నిలదడంతో ఆయన సభను వాయిదా వేసినట్టుగా ప్రకటించేసి వెళ్ళిపోతుంటే అని బీజేపీ సభ్యులు వాయిదా వేసి వెళ్ళిపోతున్నట్టుగా బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే వెళ్లే క్రమంలో కూడా సభను వాయిదా వేస్తూ తమ సమస్యలకు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పేసి వాళ్ళంతా కూడా వెళుతున్నటువంటి ఒక ఎంపీపీని కాళ్ళు బట్టి అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడింది. అయితే మిగతా బీఆర్ఎస్ సభ్యులు వాళ్ళంతా కూడా ఎంపీపీని అక్కడ నుంచి తమ భుజాలపై మోసుకెళ్ళి బయట వరకు దించేసి అక్కడ నుంచి కాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చకు రావాల్సిన ప్రజా సమస్యల ఏవైతే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, ఈ యొక్క సమావేశాలు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే స్వపక్ష విపక్ష మధ్య సభ్యుల మధ్య ఘర్షణ వల్ల ప్రజా సమస్యలు కరెక్ట్ కావాలన్నట్టుగా ఆ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న విషయం ఏంటంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్రం అంటే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు వాళ్ళనే ఆ నిధులు కాబట్టి మేము రాష్ట్ర నిధులుగా ప్రకటించుకొని ఈ యొక్క పద్ధతులు చేస్తుందని చెప్పేసి వాళ్ళ వర్షం చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఆ 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైనటువంటి పంచాయతీల అభివృద్ధి కోసం గ్రామీణ ఉపాధి హామీ నిధులని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు మొదలు జగన్ మండల సర్వసభ్య సమావేశం మాత్రం ఏ ఒక్క సమస్య కూడా చర్చలు కాకుండా రసరసంగా మారడం అటు
జగన్ మండలంగా కాకుండా ఇది జిల్లాలో కూడా కలకలం సృష్టిస్తోంది అప్పుడు. సో సత్యనారాయణ, అదే విధంగా చూసుకుంటే బీజేపీ ఇంపాక్ట్ అనేది అధికార బీఆర్ఎస్ పార్టీ పైన ఈ రకంగా పడుతుందని చెప్పుకోవచ్చా? రాబోయే ఎన్నికలపై ఈ ఇంపాక్ట్ అంతా కూడా పడేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే బీజేపీ దినదినాభివృద్ధి చెందుతుంది. అంటే గతంలో అంటే దాదాపుగా ఈ తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వరుసగా ఆ తెలంగాణకు మంత్రులు పై పెద్ద పెద్ద హోదా ఉన్నటువంటి ఒక నాయకులు రావడం, అంటే ఆ కేంద్ర హైకమాండ్ క్యాడర్ కూడా కదిలి, అంటే ఇటీవల జిల్లా కార్యవర్గ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం కావచ్చు, లేదంటే వివిధ పర్యటనలకు ప్రధానమంత్రి, తర్వాత మోదీ గారు, తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా గారు కూడా ఇక్కడ పర్యటించడం, తర్వాత బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్ర ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ బీజేపీ గ్రాఫ్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది, పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఆ బీజేపీ గ్రాఫ్ అంటే ఇక్కడ ఈ యొక్క సమావేశం కాదు, ఏ విధంగా చూసుకున్నా కూడా అంటే రాబోయేటటువంటి ఒక ఎన్నికల్లో ఇక్కడ మాత్రం ఒక బీజేపీకి గట్టి అవకాశం, అంటే మంచి ఫ్యూచర్ గా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది.